ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట విజయం. విజయం ఎలా, ఆ సంతృప్తిని ఎలా పొందగలుగుతాం, దాన్ని ఎలా చేరగలుగుతాం, అది సాధ్యమా సాధ్యమా అంటే తప్పక సాధ్యం. ఎలా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మన రొటీన్లో మనం అనుకునేది ఏంటంటే, ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఆ పసిబిడ్డ ఏం చేస్తాడు? నిలబడతాడు, పడిపోతాడు, నిలబడతాడు, పడిపోతుంటాడు. పడిపోయిన ప్రతిసారి నిలబడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తుదకు ఆఖరికి విజయం సాధిస్తాడు. ఏమని? నిలబడ్డం. అలానే మనం పెద్దయ్యాక విచక్షణ, విజ్ఞానము, జ్ఞానము అన్నీ తెలుసుకుంటాం. అందుకని మనము ఈ అడ్డంకులని తొలగించుకుంటూ విజయం వైపు ఎలా పోవాలి అని మనం నిర్ణయించుకోవాలి. అది మన చేతిలో ఉంటుంది. విజయం సాధించాలి అంటే మొదట కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉండాలి. అంటే వదలకూడదు, వెనుతిరగడం అనేది లేకుండా. అంటే అపజయాలు రావచ్చు, అడ్డంకులు రావచ్చు, ఏవైనా ప్రతికూల పరిస్థితులు రావచ్చు, కానీ మనం అనుకున్న గమ్యానికి పోవడానికి, అది చేరడానికి మధ్యలో ఆపడం అనేది ఉండకూడదు. అలా ఉన్నప్పుడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. అలానే మనం చెస్ ఆడుతుంటాం. ఆ చెస్సులో మనకు అదొక ఉదాహరణ అనుకోండి. అంటే అడ్డంకులు వస్తుంటే ఎలా తొలగించుకోవాలి, ఎలా తప్పించుకొని మనం దాన్ని అంటే తుద వరకు గెలవడానికి ఎలా పోవాలి అని ఆలోచిస్తుంటాం. అది మనకు చాలా నేర్పిస్తుంటుంది. అలానే ఈ పాముల పటం అనేది అప్పుడు రోజుల్లో ఆడేవాళ్ళు. ఏంటంటే అది మనము అంటే అవరోధాలు అనేది పాములు, నిచ్చెనలు అనేది విజయాలు. మనము అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పై వరకు చేరతాం. ఆఖరికి ఒక పాము మింగేస్తుంది. కడ వరకు అంటే మొదటికి వచ్చేస్తాం, తోక వరకు వచ్చేస్తుంటాం. మళ్ళీ అది ఓటమిగా తీసుకోము. గెలుపు ఎలా, ఏ నిచ్చెన ఎక్కాలి, కడ వరకు పై వరకు ఎలా పోవాలి, మన గమ్యం ఎలా చేరాలి అనేదే ఉంటుంది. ఆ ఆట మనకు నేర్పిస్తుంది. మన జీవన ప్రయాణంలో అది ఎలా ఇముడ్చుకోవాలి అంటే అడ్డంకులను తొలగించుకుంటూ, అడ్డంకి వచ్చినా, ప్రతికూల పరిస్థితి వచ్చినా నేను ఆ పై వరకు చేరాలి, నేను అనుకున్నది సాధించగలగాలి, ఆ విజయం అనే ఫలాన్ని అందుకోవాలి అనే మనలో తపన ఎప్పుడు ఉంటుందో, కష్టపడే నేచర్ ఎప్పుడు ఉంటుందో, తప్పకుండా వీటిని ఆ అవరోధాలని మనకు సానుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం ట్రాఫిక్లో కూడా పోతూ ఉంటాం. ట్రాఫిక్లో పోతున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అవి మనకు అవరోధాలు అన్నమాట, అడ్డంకులు. కానీ అవి చెడు కాదు. ఎందుకు? మనకు ఇబ్బందులు లేకుండా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంత స్లో చేసుకొని మళ్ళీ సాఫీ ప్రయాణానికి ఉపయోగపడుతుంటాయి. మనం గమ్యం చేరడానికి ఎక్కడ రోడ్లో ఇబ్బందులు లేకుండా అవి మనం నిలువరిస్తుంటాయి అన్నమాట, ప్రమాదాలని నిలువరిస్తుంటాయి. అలాంటి వాటిని మనకు వద్దు, ఆ స్పీడ్ బ్రేకర్లు వద్దు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అవి ఉంటేనే మనం సాఫీగా ప్రయాణించగలం. అలానే లైఫ్లో కూడా ఈ అవరోధాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా నిజమైన ఆత్మసంతృప్తిని ఇచ్చేటువంటి విజయాన్ని చవిచూడడానికి ఇవి మార్గాలన్నమాట. ఎందుకంటే దానివల్ల ప్రతి ఒక్క అడ్డంకి వల్ల మనం ఒకటి నేర్చుకొని దాన్ని మనకు సానుకూలంగా మనం ప్రయాణించే వాటిల్లో ఇముడ్చుకుంటూ, జత చేసుకుంటూ, ఎక్కడ తప్పు ఎక్కడ ఒప్పు అని సరిదిద్దుకుంటూ విజయం వైపు ప్రయాణం చేయడానికి అవి మనకు మార్గదర్శకాలుగా మిగులుతాయి. ప్రతికూల పరిస్థితి అన్నప్పుడు నదీ ప్రవాహానికి ప్రతికూలత లేకపోతే ముందుకు సాగదు. అలానే రన్నింగ్ రేస్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వెనక్కు 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయి స్పీడ్గా ముందుకెళ్తారనమాట. అంటే ఆ ఫోర్స్ రావడానికి. ఇప్పుడు ఈ అవరోధాలు అనేవి కూడా మనకు ఫోర్స్, ముందుకు పోవడానికి ఫోర్స్ లాగా మనం తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నప్పుడు మనం ఇంకా ఎలా ప్రయత్నించవచ్చు, మన ప్రయత్నలోపం ఏమన్నా ఉందా,
దాంట్లో ఏవి మనకు సానుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయి తెలుసుకుంటూ మనం విజయం వైపు ప్రయాణం చేయవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, మనం లాస్ట్ వరకు విజయాన్ని సాధించాలని ఉంటుంది, కష్టపడే నేచర్ ఉంటుంది. కానీ చివరిగా అంటే మనము కార్య సాధన చేసే టైంకి వచ్చినప్పుడు టక్కున ఆపేసుకుంటుంటారు. ఎందుకు? నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇంతవరకు ప్రయాణం చేసాం, అలసిపోయాం, ఇంకా చేయలేకపోతున్నాం, మనకు నష్టమే, ఇబ్బందే వస్తుంది, కాబట్టి మనం చేయలేకపోతున్నాం అనుకుని ఆపేస్తారు. కానీ అక్కడే మన విజయానికి రహస్యం ఉంటుంది. అంటే తుది వరకు వచ్చి ఆపడం అనేదే మనం చేసే తప్పు అన్నమాట. దాన్ని ఆ లాస్ట్ మూమెంట్ని మనం దాటగలిగితే విజయానికి చేరువుగా అయిపోతుంటాం. అలానే ఇప్పుడు ఒక బాబో పాపో పుట్టాలంటే 9 నెలలు కష్టపడతాం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా భరిస్తూ ఆఖరికి 12 బిడ్డని చేతిలోకి తీసుకుంటుంటాం. ఎందువల్ల? ఆ ఆనందం అనేది అటువంటి ఈ కష్టాన్ని మరిపిస్తుంది. ఆ ఆనందం ముందు ఇవన్నీ కూడా చిన్నవిగా కనపడతాయి. అలానే విజయం అనే ఒక మంచి ఫలాన్ని అందుకునే ముందు ఈ కష్ట నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. కానీ వాటిని అధిగమించి మనకు సానుకూలంగా మార్చుకొని మనము విజయం వైపు అడుగులేస్తే ఆ ఆనందం పరిపక్వమైనటువంటి పండులాగా ఉంటుంది. అందుకని మనము వాటి వైపే అడుగులు వెయ్యాలి. ఎప్పుడూ వెనుకంజనేది వెయ్యకూడదు. దాంట్లో మనము విజయము ఆనందానికి కీలకం కాదు, ఆనందమే విజయానికి కీలకం అవుతుంది. అందుకని మనం ముందు ఆనందంగా ఉంటూ కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ముందుకు సాగి మెలకువగా మంచి చెడును గ్రహించుకుంటూ దాన్ని మనము స్వీకరిస్తూ ముందుకు సాగితే తప్పకుండా విజయాన్ని చేరుకోగలుగుతాం. మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతాం అన్నమాట. విజయం అంటే అసలు ఏ ఇబ్బందులు ఉండకుండడం కాదు, అన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించి విజయం వైపు అడుగులు వేయడాన్ని విజయం అంటారు. అందుకని తప్పకుండా దాంట్లో ఉత్సాహం ఉండాలి, నిరుత్సాహం ఉండకూడదు, నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణను మనము సానుకూలంగా మలుచుకొని మనము నిత్య ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తేనే ఆ విజయం అనేది మన సొంతమవుతుంది. కాబట్టి విజయంలో చాలా ఆనందం ఉంటుంది. ప్రతి పని వెనుక ఒక అంటే కష్టాలు నష్టాలు ఆనందము తృప్తి అన్నీ ఉంటాయి. కానీ ఒకదానికి మనం పొంగిపోయి ఒకదానికి నిరుత్సాహపడిపోతే విజయం అనేది మన సొంతం కాదు. కాబట్టి ఒక మొలకను విత్తు నాటినప్పుడు ఏం చేస్తాం? రేపు ఒక చుక్క నీళ్లు చల్లి మళ్ళీ రేపు చూసుకుంటాం మొలకొచ్చిందా లేదా, ఇలా వరంగానే చూసుకొని ఆనందపడతాం. తర్వాత అది చిన్న మొక్కగా మారుతుంది, మళ్ళీ దాన్ని భద్రం చేస్తాం, దానికి మళ్ళీ ఎట్లా తవ్వి చేసి దాన్ని నీళ్లు చల్లి సన్ రేస్ వస్తుందా లేదా చూస్తాం. ఇవన్నీ చూశాక అది చెట్టుగా మారుతుంది, తర్వాత అది వృక్షంగా మారుతుంది. అంటే దాని ప్రాసెస్ అంతా ఒక్క రోజులో జరిగిపోదు ఏది కూడా. అలా అయ్యి ఎంతమందికో నీడనిస్తుంది, తను హ్యాపీగా ఉంటుంది, పండు ఫలాలు అన్నీ కాస్తుంటాయి. అలానే మనం కూడా ఆ విజయం సాధించాక మనం విజయంలో నుంచి ఇంకా ఎంతమందికో ఆ ఉత్సాహాన్ని ఇవ్వగలిగిన శక్తి మనకు వస్తుంది. అందుకని ఆ విజయాన్ని మనం అందుకున్నప్పుడే దాని తృప్తిని, దాన్ని హ్యాపీనెస్ని అంటే మన ఆత్మసంతృప్తిని పొందగలుగుతూ ఉంటాం. అందుకని విజయం వైపు నడుద్దాం. కష్టాన్ని నష్టాన్ని సానుకూలంగా తీసుకొని ధైర్యంగా ముందుకు అడుగులు వేద్దామంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.